ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మామిడికాయ తొక్కే. మా ఆఫీస్లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారే. కడుపులో కాలితే ఇదే ప్యారడైజ్ బిర్యానీ. వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో అయిపోయింది. ఆగిపోయింది బాచి కాదు, నువ్వు దున్నపోతులు ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. తెచ్చావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్లు పెట్టపో. లైఫ్ బాయ్ మమ్మా, బాయ్ పాపా. ఏరోయ్, అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సింది కాళ్లేగా. డామ్ గుడ్ సార్, యు లుక్ ఆసమ్. బైట్ సార్. అయినా జాబ్ లెస్ గా నీళ్ళ నీళ్లు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే, చెప్తాన్రా మీ అందరి సంగతి వెరీ సూన్. పాత కరెన్సీ లోట్ల లేక గట్ల పడ్డారేంటి రా? అరే సత్తి, ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. వాసుకి రాక మంచిగున్నావా? ఈ మధ్య టీన్వర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏ మార్తలో ఏమో అక్క, ఈ నడమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆర్తలు అల్లకెక్కుతున్నావు. అవును గాని బుగ్గరాముల కొడుకు లగ్గానికి పోతున్నావా? ఆవు వెళ్తున్నా. పోతావు నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నారు. ఏమంది తిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటే అయితే కడుపులో దేవినట్టయి, కక్కొచ్చినట్టయి, ఫెయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పారైతున్నది. బస్తీ కడిదే 3 షర్ట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడేమ్రా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. అమ్మయ్యా, జై మంజీరా. ఓ అవ్వా, సరిగా లాగవే, పడిపోద్ది. ఆహా, 2 జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఉన్నావురా నందు. నువ్వు నా జబ్బల చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. ఏ వీకెండ్ కదరా, సినిమాకి తీసుకెళ్తావా? నా బతుకు అది ఒక్కటే తక్కువ. రాత్రి మా సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడు వెళ్తే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటది. జరుగు, ఇంకో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి, నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు. ఏమి లేదు, 0 సైజు. అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు, బిందె. చెప్పానా ముందే? నమ్మవు. బాయ్, చెంబు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురదలో బిందెట్టడం బెటర్. పదా ఎరా అల్లుడు, కూరగాయలు మీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా. కానీ మా అయ్య ఖాతా రైతు బజార్లో ఉంది. మా కూరగాయలు లోపల పెట్టు. అలాగే.
ఏం చీచా పొద్దున ఈనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యను కలవటానికి వచ్చా. ఇవాళ 1వ తారీఖే. అబ్బా మాకు బి ఎరికే గాని ఫస్ట్ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇట్స్ పెట్టుకొని వచ్చి నేను ఓరి సత్తిగా మయ్య నీ దగ్గర కూడా అప్పు చేసిందా? అవు మళ్ళా తీసుకున్నాడు కదా. తీన్మార్ వార్తల్లో తిప్పల పడ్డ పైసలు అన్ని తెచ్చి మీ నాయనకి ఇస్తే నువ్వేమో తీసుమార్ కాని లెక్క తిరుగుతున్నావు. ఎంత ఇయ్యాలరా నీకు? 20 మీద 5,000. నాకు 40. 20,000. నాకు 45. వడ్డీతో మొత్తం 3 లక్షలు. ఆయనకు వచ్చేది 12,000. అందులో మేము నలుగురం తినాలి, తాగాలి, తిరగాలి, పండగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకునేటప్పుడు తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే సొక్కలు కనబడతాయి. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గౌన్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? చెప్పండియా, ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్ నోరు చేరతా, ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం. ఏట్రా ఆ మాటలు? చూసారా, ఇక్కడ అయిపోయాను కానీ అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మనిషి ఆయన. ఇన్ని మాటలు మా చెప్పకపోతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరి మా అప్పులు తెచ్చు కదా. హలో, మా నాన్న బ్రతకాలనుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. నాలా ఎదగాలనుకున్నాడు, రిస్క్ చేస్తాడు. త్వరలో నేను కనిపెట్టిన యాప్ సక్సెస్ అవుతుంది. అది యాప్ కాదురా, ఫ్లాప్. అది సక్సెస్ అవును, నువ్వు అవ్వవు. చూడు సామన్న, రాత్రి వీడి అమ్మ మీద ఒట్టేశాడు ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. నేను ఒట్టేసానా? నేను ఎప్పుడేసానా? నువ్వు పడుకున్నాక నాన్న వేయించాడు నీ చేత. నాన్న అది కాదు. హాయ్ హాయ్ అంకిల్, హాయ్ ఆంటీ. ఐ మైట్ డిస్టర్బింగ్ యూ? నువ్వెందుకు వచ్చారా బాట? You're so jealous, Ray. You app guy, uncle, auntie. I got a promotion. One more time. I got sweets for you. Take it. Ah, no. You got diabetes, auntie. You take 2, auntie. You also, Paji. రై, ఈయన చూసి నేర్చుకోరా. నీతో పాటు పుట్టాడు, నీతో పాటు చదివాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడున్నాడు? చెప్పుల షాప్ లో చెప్పులు తొడిగే పనిలో ఉన్నాడు. చెప్పరాసిన ఆయన. రేపు నా యాప్ సక్సెస్ అవని ఈయన నా చెప్పులు తోటాన్ని పెట్టుకుంటా. మీ వాడి జన్మలో మారడయ్యా. వాడు మారకపోతే నేను మారతాను. ఈ ఇంటి పెద్ద కొడుక. ఈ నెల ఏదో ఒక జాబ్ లో నేను జాయిన్ అవుతాను. ఈగోస్ అండ్ షూస్ అవుట్ సైడ్. మనకు గాదులు అయితే. హలో తమ్మి, ఇంటర్వ్యూకి ఎవరు రాలే? సార్ మీ ఒక్కనే పిలిచిండు. అట్లయితే ఈరోజు కన్ఫర్మ్. ఏముంద్రబా ఈ కొంప? ఎవంతిరా బాబు? టైం 3 అయింది. నా షిఫ్ట్ అయింది. నందకిషోర్, సార్ 3ంటికి ఇంటర్వ్యూ అయినప్పుడు నన్ను 10ంటికి ఎందుకు పిలిచారు? 3ంటికే పిలవచ్చుగా. ఎవరు చెప్పారు 3ంటికని? నీ ఇంటర్వ్యూ 10 గంటలకే స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ కి ఓర్పు చాలా అవసరం. ఆ టెస్టే జరిగింది. కానీ నీకు పేషెన్స్ లేదు. బయట ఏసీ లేదు సార్. నీకు లౌక్యం కూడా లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా? కిమ్స్ లో చేశాను సార్. కిమ్స్ లోనా? నీకు సూపర్వైజర్ కాకర్లో తెలుసా? అయ్యో, ఇద్దరం బాగా క్లోజ్ సార్. కలిసి సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. అది నేనే. ఏం ప్రసాయించినవరా? ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్. పేషెన్స్ లేదు, నిజాయితీ లేదు, ఫోకస్ లేదు, అన్ని అబద్ధాలే. ఎలా పైకొస్తావయ్యా? లిఫ్ట్ లో వస్తాను సార్. నిజాయితీ, ఓర్పు, కష్టం అనే మెట్లు ఎక్కి పైకి రావడం కంటే ఒకే దెబ్బకి లిఫ్ట్ లో పైకి రావడానికి ఇష్టపడతారు సార్ ఈ జనరేషన్ వాళ్ళు. మా ఆఫీస్ లో లిఫ్ట్ లేదులే. నాకు మెట్లు ఎక్కి ఓపిక లేదులేండి సార్. ఏంటే, నన్ను డ్రాప్ చేసి ఎక్కడ ఉండిపోయినావా? షాప్కి వెళ్ళదా? నేను షాప్కి వెళ్తే నువ్వు ఇంటికి ఎలా వెళ్తావులే గానీ ముందు లోపల ఏమైందో చెప్పు. ఏమీ అవలా. ఆ ఎదవకి పేషెన్స్ కావాలంట. ఈ జనరేషన్ దగ్గర దొరకదని చెప్పొచ్చా. అయినా ఉద్యోగం మన స్థాయిది కాదులేవే. ఉద్యోగం మన స్థాయికి రానప్పుడు ఉద్యోగం స్థాయికి మనం వెళ్ళొచ్చు కదరా. ఈ డైలాగులు రాత్రికి ఇంట్లో మయ్య చెప్తాడులే గానీ పద. ఆకలేస్తుంది నందా, ఏమైనా తిందామా? నేను సెలెక్ట్ అయింటే నీ దగ్గర అప్పు చేసినా హైత్కి తీసుకెళ్లేవాడిని. అప్పులు హయత్తులు మనకెందుకురా? నువ్వు పక్కనుంటే పానీపూరి చాలు. ఏంటి, ఆ రేంజ్ కి రోడ్డు మీద పానీపూరి తినమంటావా? కాడు మీద తినే ప్లేసుల్లో కంటే ఇలా రోడ్డు మీద తినే ప్లేసుల్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మారరు. కదా ఇక్కడ. అరే దివ్య, బంగారం షాప్ కి నువ్వు కూడా బంక్ కొట్టావా? ఏ నీకే నా బాయ్ ఫ్రెండ్స్ మాకుండరా? అమ్మా నమస్తే అమ్మా. అన్నా 2 ప్లేట్లు తెలుసు. 2 కాదు 1.
నేను తినే రేంజ్ నీ బండికి లేదు, ఈ బోర బండకి లేదు. అబ్బో నువ్వు తీసుకోమ్మా. నందా నాకొద్దు, నువ్వు కానీ. భుజనా నమస్తే నమస్తే. చూడరా శంకర్గా, బోరబండ మొత్తం అన్ని గుర్తుపడుతోంది, కానీ గుర్తుపట్టాల్సిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టట్లే. నా బంగారం బంగారం దుకాణంలో పనిచేస్తుందనే కదరా చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా నెలకు తులం బంగారం కొనుక్కొచ్చేటోడిని. సార్ డిజైన్స్ అక్కడున్నాయి. నా డార్లింగ్ ఈడుంది. ఇలా చూడు, ఎవరికి ఇయ్యాలో తెలియక నేనే ఎదుగు తిరుగుతున్నా. తప్పటి నుంచి దాన్ని ఇష్టపడుతున్నాను రా. ఆడికంటే పొడవులో మనమే బెటర్, అడ్డంలో మనమే బెటర్, ఆస్తిలో మనమే బెటర్. ఆడయ్య ఈ సేవ, మా అయ్య ప్రజా సేవ కార్పొరేటర్. మరి నాలో లేని ఏం చూసింది రాడ్లు? చా ఊరుకో అన్న, ఆడపిల్లలు ఏం చూసారో చెప్తారా ఏంటి? నీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకే? ప్రాక్టికల్ ఆలోచించు. వాడు చెప్పింది కరెక్టే కదా, ఒకసారి ఆలోచించుడు. అన్నింటిలో నాకంటే వాడే బెటరే. ఇదిగోనా పదా, నేను వెళ్తాను. ఛా, 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 ఛా. పానీపూరి కూడా కొని లేనివాడితో ప్రేమేంట్రా? ఏం పాపం చేసావరా మనం? ఒక్కసారి ఊ అంటే బోరబండలో పానీ నుండి పానీపూరి దాకా మొత్తం ఫ్రీయే కదరా. అరే రేపు వద్దున మా అయ్య పుట్టుకుని పోతే కార్పొరేటర్ చేస్తాను రా దీన్ని. ఓయ్ కార్పొరేటర్! రే గౌడిగేదే, వీడికి నీకు దూద్ పేడకి దొడ్లో పేడకి ఉన్నంత తేడా ఉంది. ఎంత మాటంద్రా దీని తల్లి తెల్లతోల్ది. పోన్లే అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాగో వాడు తగులుకున్నాడు, వాడి చెల్లిని నువ్వు తగులుకో. అవునా? ఆడి చెల్లి చక్కెర గేలిలాగా మస్తు ఉంటదానా? ఇలా అమ్మాయిలు కమెంట్ చేసే అదో గల్లీకి ఒకడు ఉంటాడు, కాంప్లిమెంట్స్ అనుకుని వదిలేయలే పద. ఏ ఇజ్జత్ గిజ్జత్ లేనంతో నీకు పోటేంటానా? అవ్వన్నా ఇంకా స్లమ్ డాగ్ గా వదిలేసి వదిన ఎప్పటికీ నీ దగ్గరికి వస్తుందన్నా. అరే ఓ స్లమ్ డాగ్! ఎవడ్రా మాట అంది? స్లమ్ డాగ్ అన్న డాగ్ ఎవడు? నేనే. ఏంది? నేను స్లమ్ డాగ్ అంటే నువ్వు? ఏంట్రా? చెల్లి చక్కెరకి వెళ్ళా? బర్రెలు కాసుకునే నా కూడా నువ్వు నన్ను నువ్వేంటో చిన్నండి. నీకు వదిలేరా? కలిసి చదువుకున్నాం కాబట్టి కామెంట్ చేస్తే స్పోర్టివ్గా తీసుకున్నాం. ఎవడి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ చెప్పాలరా, నువ్వు కాదు. ఏంటే కళ్ళప్పగించి చూస్తున్నావు? నిన్ను కామెంట్ చేస్తే పట్టించుకోలేదు, చెల్లిని కామెంట్ చేసినా పట్టించుకోలేదు. అలాంటి వాడితో లవ్ ఏంటే? ఆడుప్పు టైపే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అయినా ఏదో రకంగా రియాక్ట్ అయ్యాడు కదా. ఆ ప్రాపర్టీ చూడవే ఎట్టున్నాడో. ఆ ఛాతీ మీద చిన్న సైజ్ విల్లా వేసుకోవచ్చు.